నోటిని ఎఫెక్ట్ చేసే ఇంకొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ బేసెట్స్ డిసీజ్. బేసెట్స్ డిసీజ్లో ముఖ్యంగా సిమ్టమ్స్ నోట్లో పుళ్ళు వస్తూ ఉంటాయి. మిగిలిన అన్ని డిసీజెస్లోనూ మనం నోట్లో పుళ్ళు మాత్రమే చూసాం. కానీ ఈ బేసెట్స్ డిసీజుల్లో జనన అవయవాలలో, జననేంద్రియాలలో అల్సర్స్ చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఎక్కడ మ్యూకస్ మెంబ్రేన్ ఉందో అక్కడ ముఖ్యంగా జెనిటల్స్లో అల్సర్స్ చూస్తూ ఉంటాం. అలానే ఇక్కడ ఉండే అల్సర్స్ విపరీతమైన నొప్పితోటి ఉంటాయి. వెరీ పెయిన్ఫుల్. బేసెట్స్ డిసీజ్ కనీసం నోటిని కదిలించని కూడా కదిలించలేరు. ఎక్కడ ఆ అల్సర్స్ని టచ్ చేసినా విపరీతమైన నొప్పితోటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగనే ఓవర్ రియాక్షన్ అనేది మన స్కిన్కి ఇక్కడ చిన్నపాటి అలా దెబ్బ కొడితే మామూలుగా మనకి చిన్న నొప్పి కనిపిస్తుంటుంది. కానీ ఈ బేసెట్స్ డిసీజ్ తోటి ఉండే వాళ్ళల్లో చిన్నపాటి దెబ్బ, చిన్నపాటి ఇంజురీ, చిన్నపాటి ట్రామా అనేది బాడీ ఓవర్ రియాక్షన్ ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి లక్షణం ఉండే డిసీజ్ని మనం బేసెట్స్ డిసీజ్ అని అంటాము. ఇది కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజు. దీంట్లో నోటితో పాటు జెనిటల్స్, జననేంద్రియాల్లో కూడా ఈ రకమైన అల్సర్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనికి బెస్ట్ ట్రీట్మెంటు హోమియోపతిలో చాలా చక్కగా జరుగుతుంది. కాకపోతే పేషెంట్ ఎర్లీగా కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఎర్లీ కేసెస్ ఖచ్చితమైన రిజల్ట్స్ తోటి హోమియోపతిలో మీకు చాలా త్వరగానే నయమైపోతూ ఉంటాయి.